కూర్చో కూర్చో కూర్చో. 20 ఏళ్ల ఉద్యోగం. నేను 100 మీటర్లలోనే పూర్తి చేసిన. కానీ మత్స్య కారణంగా క్రాస్ కంట్రీ చేయాల్సి వచ్చింది. తోడేలు ఎంత వేగంగా పరిగెత్తినా సరే పులి పంజాకి చిక్కక తప్పదు. ఈ ఫేస్ అన్న అసలుదా నకిలీదా? అసలుదే. మీరు మర్చిపోయినట్టున్నారు, ప్రూఫ్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి. ముందు నీ గురించి ఆలోచించుకో. ముగ్గురులో ముందెవరిని చంపాలో చెప్పుండ్రి. ముందెవరు దోస్తారు? తేజరాజ్ సార్, నా మాట వినండి. ఇక్కడ జరుగుతుందంతా నేనే చేశాను. వీళ్ళిద్దరికి దీంతో ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళిద్దరిని వదిలేయండి. నేను మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పించుకోనికి కొత్త నాటకం ఆడుతున్నావు కదా? చూడు, నా తాన 2 దారులున్నాయి. ఒకటి మీ ముగ్గురిని ఇన్నే కాల్చి పడదొబ్బడం. కానీ అట్లా చేస్తే నాకే నష్టం. మర్డర్లు నేను 3 చేస్తా. కానీ దానికి సాక్ష్యం 30 మంది చెప్తారు. ఇక 2వ దారి ఏంటంటే మత్స్య, నువ్వు చేయాలనుకున్నది చేసేయి. ఈ అజ్మీరాస్ని ఎదవల్ని చెయ్యి. 15 కోట్లు తీసుకొనిరా. కానీ తెచ్చి నాకి. నేను సాటిస్ఫై అయి దయదలిస్తే మీ ముగ్గురులో 2 వదిలేస్తా. ఒప్పుకుంటావా? ఓకే. ఓ ఋషి రాజు, వెళ్దాం. రాజు ఏడికి రాడు. రాజు గిట్లరా? నువ్వు చాలా తెలివైనడివి మత్స్య. ఏదన్నా పొరపాటు చేస్తే రాజు తలకాయ పుచ్చకాయ లెక్క పేలిపోతుంది. కానీ రాజుని రాజు మీ దగ్గరే ఉంటాడు. ఓ ఋషి నాతో వస్తుంది. అర్థం చేసుకో. వాదించే సమయం కాదు. టైం వచ్చినప్పుడు చెప్తాను. ఒప్పుకుంటున్నాను సార్. లెట్స్ గో. మీ అమ్మ బీరకాయ కూర బాగా చేస్తుంది, గుర్తుంది కదా? పో. కమ్. లక్ష్యం ముందర పెట్టుకొని గాల్ల గన్నెందుకు వేల్చినావు? నీది చిత్తుల మారి దిమాకని తెలుసు. నేను ముందే మీకు చెప్పాను కదా సార్, నేను హంతకుణ్ణి కాదు, కళాకారుణ్ణి అని. నీ కలలన్నీ మర్చిపో. రేపొద్దున వాడు ముఖ్యమంత్రి అవుతాడు. ఇక నీకందనంత దూరం పోతాడు. ఇప్పటి నుండి రేపు ఉదయం వరకు ఒక రాత్రంతా ఉంది. అంటుంటారు కదా, రాత్రి ఎంత ఎక్కువసేపు ఉంటే నక్షత్రాలంత బాగా కనిపిస్తాయి. జాదా హుషారు చూపిస్తే నిన్ను కూడా నక్షత్రాల్లో కలుపుతా. ఎక్కువసేపు వేడి చేయడం నాకు ఇష్టం ఉండదు. తొందరగా పని చేసుకునిరా. ఇంకో సంగతి, గవర్నమెంట్లు నాకిచ్చిన గన్ల అస్సలు బుల్లెట్లు ఉంటాయి. నేను మీకు ఇచ్చిన మాట పూర్తి చేశాను. ఇప్పుడు మీ వంతు. రాజును వదిలేయండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఆనందించడం అయిపోతే తీయని వేడుక చేసుకుందాం. ఏం చేస్తున్నారు మీరు? మీరు మాట ఇచ్చారు. నేను ప్రూఫ్స్ వదిలిపెట్టా.
ఎక్కడికి వెళ్తున్నావు? ఒక పాత స్నేహితుడిని కలవాలి. ఏంట్రా టీ అవ్వలేదా ఇంకా? ఇదిగోండి సార్. అల్లం వేసావు ఇందులో? ఆ, ఆ? ఏయ్, ఏం చేస్తున్నావు? నా ఒళ్ళో కూర్చుంటావేంటి? జరుగు, పక్కకి జరుగు. నువ్వు బతుకో. తేజ్రాజు నిన్ను వెతికి మరీ చంపుతాడు. అస్సలు వదలరా. నాకు తెలుసు, తప్పకుండా చంపుతాడు. హంతకుడు కదా. కానీ నేను కాదు. నీకు బాగా తెలుసు సర్దానాని, సూరిని ఎవరు చంపారో. నీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాను. ఏంటి, నాకు లంచం ఇస్తున్నావా? ఉమ్? నేను నీ వల్ల అస్సలు పడ్ను. అది నీ ఇష్టం. కానీ నా మాట వినకపోతే నువ్వే చాలా నష్టపోతావు. ఒకవేళ తేజ్రాజు నన్ను చంపితే మెడల్ వాడికిస్తారు, నీకు కాదు. ఇంకా తేజ్రాజ్కి రావాల్సిన డబ్బులు కూడా నీకు రావు. ఈ బహుమతి మన స్నేహానికి ప్రారంభం మాత్రమే. నాతో స్నేహం చేస్తే ఇంకో లాభం ఉంటుంది. నీలాంటి వ్యక్తికి తేజ్రాజ్ లాంటి వ్యక్తి నుండి విముక్తి దొరుకుతుంది. ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. నా మీద నమ్మకం ఉంటే ఇది తీసుకో, లేకపోతే ఈ గన్ తీసుకో. అతను దూసుకుంటూ వెళ్తున్నాడు నీ లక్ష్యం వైపుకి. జాగ్రత్త. నన్ను వెతుక్కుంటూ మీరు మా ఊరికి వెళ్ళారు. నేనిక్కడ మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్నాను. పోలీసు వానిటికి పోతే ఏం శిక్ష పడుతుందో తెలుసు కదా? తెలుసు. అలాగే చనిపోయిన వాడికి శిక్ష పడదని కూడా తెలుసు.